ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు మదీనా బీబీ మై రెసిపీ ఛానల్లో స్పెషల్ చికెన్ గ్రేవీ కర్రీ రెడీ చేస్తున్నానండి. మరి ఈ సండే మీరంతా ఏం ప్రిపేర్ చేశారండి? నేనైతే ఈరోజు మా ఇంట్లో సండే స్పెషల్ చికెన్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ హ్యాపీ సండే అండి. ఈరోజు అందరూ సండే స్పెషల్ ఏం ప్రిపేర్ చేస్తున్నారండి? నేనైతే చికెన్ కర్రీ చేస్తున్నానండి. ముందుగా 1 కిలో చికెన్ తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని దీన్ని మ్యారినేట్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫస్ట్ ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, పెరుగు, నిమ్మరసం అన్నీ వేసుకొని ఇలా మ్యారినేట్ చేసుకొని ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెడుతున్నానండి. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని నెయ్యి, ఆయిల్ బిర్యానీ సరిపడా వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత బిర్యానీ ఆకు, గరం మసాలా ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, జీడిపప్పు వేసుకోవాలి. ఆనియన్స్, పచ్చిమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టమాటా వేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి, సరిపడా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి కదండి, ఇప్పుడు రైస్ వేసుకోవాలి. ఒకసారి ఈ ఇంగ్రీడియంట్ మొత్తం ఇలాగా ఫుల్గా కలుపుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు గరం మసాలా పౌడర్ వేసుకోవాలి. ఇప్పుడు పుదీనా, కొత్తిమీర వేసుకోవాలి. రైస్ ఎంత తీసుకున్నామో దానికి రెట్టింపు వాటర్ వేసుకోవాలి. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టి 2 విజిల్స్ రప్పించాలండి. ముందుగా మనం చికెన్ మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. చికెన్ కర్రీ కోసం ముందుగా మనం చికెన్ అంతా ఇలాగ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని ఇలాగ బాగా ఫ్రై చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న ఆనియన్స్ పేస్ట్ వేసుకొని ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి. అదిరిపోయే టేస్ట్తో మనకి బిర్యానీ రెడీ అయిందండి. ఇలా కొంచెం గీ యాడ్ చేసుకోవాలి పైన, చాలా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న టమాటా జ్యూస్ వేసుకోవాలి. టేస్ట్ సరిపడా సాల్ట్ వేసుకోవాలి. చికెన్ గ్రేవీ కర్రీ అండి, చూసారా ఇలా చేసుకోవాలి. ఒకసారి ఇలా బాగా కలుపుకొని, చూసారా చికెన్ గ్రేవీ కర్రీకి ఎలా గ్రేవీ చేసానో, ఈ గ్రేవీ బాగా ఫ్రై అయిందండి. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ఇలా వేసుకోవాలి. చూసారా కర్రీ ఎంత పర్ఫెక్ట్గా వస్తుందో చికెన్ గ్రేవీ కర్రీ. ఈరోజు సండే స్పెషల్ అండి. ఈరోజు మా ఇంట్లో చికెన్ వేసిన తర్వాత ఒకసారి మనం బాగా ఇలా కలుపుకోవాలి. చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. ఇప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ ఉన్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. అదిరిపోయే టేస్ట్తో చికెన్ గ్రేవీ కర్రీ రెడీ అయిందండి. చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుందండి, సూపర్. ఈ కర్రీ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని నెయ్యి, ఆయిల్ బిర్యానీ సరిపడా వేసుకోవాలండి. ఆయిల్ హీటెక్కిన తర్వాత